ఖచ్చితంగా మధ్య తరగతి మనిషి కష్టాలను ఆ నెలాఖరు టెన్షన్లను ఒక ఫన్నీ పాట రూపంలో ఇక్కడ అందిస్తున్నాను. పాట టైటిల్ 1వ తారీఖు ముచ్చట. ఒక హుషారైన జానపద లేదా మాసు బీట్ లాగా ఊహించుకోండిగా. 1వ తారీఖు వచ్చిందంటే ఒళ్ళంతా పులకరింత. జీతం చేతికి వచ్చిందంటే జేబంతా గిలగిలంతా. మెసేజ్ లాగానే ముఖమంతా మెరిసిపోతిరావో, కానీ ఎక్కో వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అవుద్దిరా. ఇంటి ఓనర్ గారు గెటు దగ్గర నవ్వుతూ నిల్చుంటారు. కరెంటు బిల్లు చూస్తేనేమో షాక్ కొట్టి చేస్తాము. పాలవాడు పేపరోడు క్యూ కట్టి వస్తారు. కిరాణా కొట్టు సాంబయ్య పాత బాకి అడుగుతాడు. చెట్టు వేస్తే బంతిల ఎగురుద్ది, ఖర్చుల దెబ్బకు గుండె అదిరిపోద్ది. పిల్లల ఫీజు కట్టాలి అని పెళ్ళామంటుంది. ఫ్రిడ్జులో కూరగాయల్లేవు అని గుర్తు చేస్తుంది. సేవింగ్స్ అంటే ఏమిటో గూగుల్లో వెతకాలి. ఆఫర్లు ఎక్కడ ఉన్నాయో ఆన్లైన్లో చూడాలి. పెళ్ళిళ్ళు పేరంటాలు పేర్లు వింటే వణుకు. మొయ్యలేక చస్తున్నాం మధ్య తరగతి బతుకు. 15వ తారీఖుకే పర్సు ఖాళీ అయిపోద్ది. అప్పుడప్పుడు అప్పు కోసం వెతుకులాట మొదలవుద్ది. మకరము కలాలలాగా పప్పు చారు ముద్దలాగా నెలాఖరు గడుస్తుంది. ఉప్పు కారం అన్నంలాగా. జీతం ఎప్పుడు వస్తుందో వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు రాసాను. ముగింపు అయినా సరే మన బతుకు అదో రకమైన కిక్కు. చిరునవ్వుతోనే సాగాలి మన బడ్జెట్ సర్కస్ చిక్కు. 1వ తారీఖు కోసం మళ్ళీ వెయిటింగ్ మొదలు. మధ్య తరగతి జీవితంలో ఈ నవ్వుతూ చేసే పోరాటం ఎప్పుడు ఉండేదే కదా. ఈ పాటలు మీకు ఎలైన బాగా నచ్చింది లేదా మీ బడ్జెట్ లో ఎక్కువగా దేనికి ఖర్చవుతుందో చెబితే దాని మీద ఇంకో చిన్న పద్యం లేదా పేరడి రాసి ఇవ్వమంటారా?